friends, good morning. Welcome to VMR Logics. So I think today's topic of time and work continuation, 14th video. Time and work continuation, 14th video. Total, I told you 18 videos are there for time and work. 18 lo, now we are in the 14th video. అయితే ఈ చెప్పే ముందు గైస్ నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్ ఈ కాన్సెప్ట్స్కి వెళ్ళే ముందు ఒక చిన్న పాయింట్ అండి. ఈ టైమ్ అండ్ వర్క్ 14th వీడియోకి వెళ్ళే ముందు ఒక అనౌన్స్మెంట్. దట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్, మీకోసం ఇప్పుడు నేను చేసేది ఏంటంటే ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను అండి. సూపర్ 50 అనేసి ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఎవ్రీడే 10 క్వశ్చన్స్ అడుగుతాము లైవ్లో. ఎవ్రీడే 10 క్వశ్చన్స్ అడుగుతాను. ఆ తర్వాత మీకు ఒక పోల్ ఇవ్వడం జరుగుతుంది. అది మీరు చేసింది కరెక్టా రాంగా ఒక పోల్ ఇస్తాను. వెంటనే ఆ పోల్లో మీకు టిక్ చేసిన తర్వాత అది కరెక్ట్ రాంగ్ వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఎంత టైంలో నువ్వు ఆన్సర్ పెట్టావు, ఎన్ని సెకండ్స్లో నీకు ఆన్సర్ వచ్చింది, అలాంటి టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఓకే, అయితే నీ పొజిషన్ ఎక్కడ ఉన్నది తెలుసుకోవచ్చు. ఈ టెస్ట్ అంటే ఆల్మోస్ట్ ఒక 1500 to 2000 people రాయొచ్చు ఈ టెస్ట్. సో మీ పొజిషన్ ఎక్కడుంది, మీరు ఎక్కడున్నారు అలా తెలుసుకోవాలి. సో గైస్, మీకోసం ఒక టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను యావరేజెస్ మీద సూపర్ 50 అనేసి. అది 14th నుంచి టెస్ట్ స్టార్ట్ అవుతుందండి. 14th నైట్ 7:30 to 8:30 PM. 14th night 7:30 to 8:30 PM every day. 14th, 15th, 16th, 17th, 18th. 5 days, 10 questions. Every day 10 questions guys. Every day 10 questions. 5 days, every day 10 questions. 5 days టెస్ట్ కండక్ట్ చేస్తాను యావరేజ్ టాపిక్ మీద సూపర్ 50. ఆ 50 క్వశ్చన్స్ నువ్వు గనక రాసి అంటే ఆల్మోస్ట్ అంటే నీకు ప్రిపరేషన్ అయిపోయింది. సో ఇవాళ నుంచి మీరు ఏం చేస్తారంటే యావరేజ్ కోసం ప్రిపేర్ అవ్వండి. యావరేజ్ టాపిక్ మొత్తం ప్రిపేర్ అవ్వండి. ఐ రిపీట్, ఇవాళ నుంచి మీరు యావరేజ్ టాపిక్ అంతా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయిన తర్వాత ఈవినింగ్ టెస్ట్ రాయండి. 7:30 to 8:30 PM ఎవ్రీ డే 10 క్వశ్చన్స్ టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఆ టెస్ట్ కండక్ట్ చేయడమే కాకుండా దాని ఎక్స్ప్లెనేషన్ కూడా నేనే ఇస్తాను. ఆ టెస్ట్ కండక్ట్ చేయడం కూడా దాని ఎక్స్ప్లెనేషన్ కూడా నేనే ఇస్తాను. ఓకే, ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు. ఇమ్మీడియట్గా వస్తుంది నీకు ఎక్స్ప్లెనేషన్. నువ్వు పెట్టింది తప్ప రైటా, ఎన్ని సెకండ్లో నువ్వు చేసావు ఆన్సర్, ఎన్ని మార్క్స్ వచ్చాయి, అవి కూడా చివరికి ఇవ్వడం జరుగుతుంది నీకు. ఓకే, సో ఆ టెస్ట్ ఎలా రాయాలి ఏంటి దాని గురించి చూద్దాం. ఓకే, క్లియర్? ఆ టెస్ట్ ఎలా రాయాలి అంటే మీ మొబైల్లో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అన్అకాడమీ ప్లస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అన్అకాడమీ ప్లస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి మొబైల్లో. ప్లే స్టోర్లో ఉంటుంది. learnacademy.com ప్లస్ అనేది ప్లే స్టోర్లో ఉంది. ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి అన్అకాడమీ యాప్ని. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అన్అకాడమీలో ఫస్ట్ యాప్ వేసుకున్న తర్వాత అందులో ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ఓపెన్ చేయండి. ఏపీఎస్సి టీఎస్పీఎస్సి ఓపెన్ చేయండి. ఓకే, అంటే ఆంధ్ర తెలంగాణ అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక సెర్చ్లో విఎంఆర్ అని టైప్ చేయండి. సెర్చ్లో విఎంఆర్ అని టైప్ చేయగానే సెర్చ్లో విఎంఆర్ అని టైప్ చేయండి. ఇక్కడ ఫాలో అనే బటన్ వస్తుంది. ఫాలో అనే బటన్ క్లిక్ చేయండి. ఓకే, తర్వాత మీకు ఓటీపీ వస్తుంది, ఎంటర్ చేయండి. ఫాలో అనే బటన్ క్లిక్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసుకోండి అక్కడ. ఆ తర్వాత VMR ఓపెన్ చేయండి. Actually, if you observe guys, I am the number 1 educator in Andhra and Telangana. Andhra, Telangana I am the number 1 educator. Okay. These are so many educators are there. I am the number 1 educator in Andhra and Telangana. Okay. So, అది ఓపెన్ చేసిన తర్వాత ఫాలో కొట్టండి. ఆటోమేటిక్గా మీరు ఫాలో అని కొట్టడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది. సాయంత్రం 7:30కి ఆ రోజు 14th ఈవినింగ్ 7:30కి మీకు నోటిఫికేషన్ వస్తుంది. కంపల్సరీ టు ద లైవ్లో మీకు నేను కనబడతాను. లైవ్లో నేను అడిగే క్వశ్చన్ మీరు వినొచ్చు, మీరు సాల్వ్ చేయొచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే మళ్ళీ మీరు అడగచ్చు నన్ను. ఓకే, సో ఈ టెస్ట్ మీకు 14th 7:30 to 8:30, 14th 15th 16th 17th 18th ఇలా 5 days కనెక్ట్ చేస్తున్నానండి. సూపర్ 50
సూపర్ 50 క్వశ్చన్స్. ఓకే, క్వాలిటీ టాప్ క్వాలిటీ క్వశ్చన్స్ ని మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ 5 డేస్ రోజుకి 10 క్వశ్చన్స్ లెక్క మీకు 5 డేస్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నాను. ఆ టెస్ట్ కండక్ట్ చేసి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇస్తాను. అందులో పాటు మళ్ళీ మీకు ఏంటంటే నేను ర్యాంక్ ఇస్తాను. మీకు ఏ ర్యాంక్ వచ్చింది అనేది కూడా మీకు ఇస్తాను. 1500 ర్యాంకా, 1000 ర్యాంకా, 500 ర్యాంకా, ఫస్టా, సెకండా, 10థా అనే మీ ర్యాంకు మీకు ఎన్ని సెకండ్లో చేశారో కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఐ హోప్ యూ విల్ యూజ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఇది మీకోసం ఇస్తున్నాను ఈ కరోనా టైంలో. దీన్ని యూజ్ చేసుకోండి. ఓకే, దీంతో మీకు ఏంటంటే ఇలా టెస్ట్ రాయడం వల్ల ప్రాక్టీస్ పెరిగిద్ది. చదవండి, బాగా చదవండి. ఓకే, ఎవరైతే టాప్ 1, టాప్ 2, టాప్ 3 వస్తారో వాళ్ళ ముగ్గురు ఫొటోస్ నా మొబైల్లో స్టేటస్లో ఉంటాయి ఆ రోజుకి. ఐ రిపీట్, టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఆ 3 ఫోటోలు నా మొబైల్ స్టేటస్లో ఒకటే ఉంటాయండి. ఓకే, టాప్ 1, టాప్ 2, టాప్ 3 దట్ స్టేటస్లో, రైట్? అండ్ మీ నెంబర్ మీరు సేవ్ చేసుకున్నప్పుడు మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా ఎప్పుడు వచ్చినా మీరు నన్ను కాల్ చేయొచ్చు. మీ నెంబర్ నా దగ్గర ఉంటుంది కాబట్టి మీరు నాకు కాల్ చేయొచ్చు. నేను మీకు డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాను. ఓకే, దోస్ హూ గాట్ టాప్ 1, టాప్ 2, టాప్ 3 ఆ ముగ్గురికి మాత్రమే ఇది. ఓకే, సో ఐ ఫీల్ ఎవ్రీవన్ యూజ్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సూపర్ 50 క్వశ్చన్స్. ఇది 14th ఈవినింగ్ 7:30 to 8:30. ఐ హోప్ ఇట్స్ క్లియర్లీ అండర్స్టూడ్. ఎగ్జామ్ ఎలా రాయాలి అంటే అన్అకాడమీ యాప్ మొబైల్ స్టోర్లో ప్లే స్టోర్లోంచి అన్అకాడమీ యాప్ వేసుకోండి. యాప్ వేసుకున్న తర్వాత ఏపీఎస్సి టీఎస్పీఎస్సి అని ప్రెస్ చేయండి. అందులో విఎంఆర్ సెర్చ్లో విఎంఆర్ అని కొట్టండి. నా బొమ్మ పని అవుతుంది. దాంట్లో మీరు ఏం చేస్తారంటే ఫాలో అని కొట్టండి. విఎంఆర్ ఫాలో అని కొట్టండి. ఆ తర్వాత ఆ రోజు 14th ఈవినింగ్ 7:30కి మీకు నోటిఫికేషన్ వస్తే ఎగ్జామ్ ఉందనేసి లైవ్లోకి వచ్చేయండి. స్పెషల్ క్లాసెస్ అని ఉంటాయి. విఎంఆర్ కింద స్పెషల్ క్లాసెస్ ఉంటుంది. యూ కెన్ సీ, అక్కడ సి అని కొట్టండి. ఆటోమేటిక్గా ఆల్రెడీ ఉన్న క్లాస్లో మీరు చూసుకోవచ్చు అందులోవి. ఓకే, అందులో ఒక 70 గంటల ఫ్రీ అవర్స్ పెట్టాను మీకోసం. అవన్నీ మీరు చూసుకోవచ్చు ఫ్రీగా. ఒక 70 అవర్స్ ఉన్నాయండి ఫ్రీగా, మీరు చూసుకోవచ్చు. ఒకవేళ ఎవరైనా అన్అకాడమీలో జాయిన్ అవ్వాలి అనుకుంటే విఎంఆర్ లాజిక్స్ రిఫరల్ కోడ్లో విఎంఆర్ లాజిక్స్ అని ఎంటర్ చేయండి. దానివల్ల మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. రిఫరల్ కోడ్లో విఎంఆర్ లాజిక్స్ అని ఎంటర్ చేయడం వల్ల మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే అన్అకాడమీలో రిఫరల్ కోడ్లో విఎంఆర్ లాజిక్స్ అని రాయండి, మీకు 10% డిస్కౌంట్ వస్తుంది. ఓకే, నౌ లెట్ us స్టార్ట్ అవర్ టాపిక్ టైమ్ అండ్ వర్క్ కంటిన్యూషన్. So guys, now time and work continuation topic. 2 taps can fill a tank in 10, 15 minutes respectively. 2 taps can fill a tank in 10, 15 minutes respectively. In what time the tank become full if both are open together? రెండు ఒకేసారి ఆన్ చేస్తే ఎంత టైంలో ట్యాంక్ ఫుల్ అయితే? రెండు కుళాయిలు వరుసగా 10, 15 నిమిషాల్లో ఒక ట్యాంక్ నింపగలవు. ఇది ఆన్ చేస్తే ట్యాంక్ 10 నిమిషాలు నిండిపోద్దండి. ఇది క్లోజ్ చేయి, ఇది ఒక్కటే ఆన్ చేస్తే 10 నిమిషాల్లో ట్యాంక్ నిండిపోద్ది. ఇది క్లోజ్, ఇది ఒక్కటే ఆన్ చేస్తే 15 నిమిషాల్లో ట్యాంక్ ఫుల్ అయింది. నేనేం చేశాను అంటే రెండు ఒకసారి ఆన్ చేశాను. రెండు కుళాయిలు ఒకేసారి తెరిస్తే ట్యాంకు ఎంత సమయంలో నిండుతుంది? క్వశ్చన్, రైట్? అయితే మై డియర్ స్టూడెంట్స్, పైప్స్ అండ్ సిస్టంలో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు జనరల్ ప్రాబ్లమ్స్కి మార్చి సాల్వ్ చేయొచ్చు. రిపీట్, పైప్స్ అండ్ సిస్టంలో ఉన్న ప్రతి క్వశ్చన్ కూడా మీరు జనరల్ ప్రాబ్లమ్స్లోకి మార్చి సాల్వ్ చేయొచ్చు. ట్యాప్ ఏ కెన్ ఫిల్ ఎ ట్యాంక్ ఇన్ 10 minutes. Tab B can fill a tank in 15 minutes. If both are open together, in what time the tank become full? If both are open together, in what time the tank become full? Is the question, right? Look now. Simple అండి. ఫస్ట్ ఏం చేస్తారంటే ముందు ట్యాంక్ కెపాసిటీ ఫైండ్ చేయాలి. అక్కడ ఏం చేస్తామంటే టోటల్ వర్క్ చేస్తావు. ఎక్కడ జనరల్ ప్రాబ్లమ్స్లో ఫస్ట్ వీడియోలో మనం టోటల్ వర్క్ చెప్పాను. ఇక్కడనే టోటల్ ట్యాంక్ కెపాసిటీ కనుక్కోవాలి. టోటల్ ట్యాంక్ కెపాసిటీ ఎలా? ఎల్సిఎం 10, 15 ఎల్సిఎం ఎంత అండి? 30. ఎల్సిఎం ఎలా చేయాలని చెప్పాను మీకు.
10, 15, లార్జెస్ట్ నెంబర్ 15, మిస్సింగ్ థింగ్స్ రాయాలి. ఈ 10ని 5 into 2 రాసుకున్నాను. ఈ 5 అయితే ఇందులో ఉంది, మిస్సింగ్ 2, 15 2s are 30. ఓకే, సో ద ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 30 లీటర్స్. ఇది ట్యాంక్ యొక్క కెపాసిటీ. ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 30 లీటర్లు. 30 లీటర్లు ఇది 10 నిమిషాల్లో నింపేసిందండి. 30 లీటర్లు ట్యాప్ ఏ ఆన్ చేస్తే 30 లీటర్లు ట్యాప్ ఏ ఆన్ చేస్తే 10 నిమిషాల్లో ఫిల్ అయిపోయింది. 10 మినిట్స్లో ఫిల్ అయిపోయిందంటే ఈచ్ మినిట్ అండి 3 లీటర్స్ వస్తాయి. ఇది ఆన్ చేస్తే మినిట్కి 3 లీటర్స్ వస్తాయండి ఆ ట్యాప్ లోంచి. మరి ఈ ట్యాప్ లోంచి మినిట్కి 2 లీటర్స్ వస్తాయండి. 1 నిమిషానికి దీంట్లోంచి 2 లీటర్స్ వస్తాయి, 1 నిమిషానికి దాంట్లో 3 లీటర్స్ వస్తాయి. రెండు ఆన్ చేయి, రెండు ఆన్ చేయి. నిమిషానికి 5 లీటర్స్ వస్తాయండి. నిమిషానికి 5, రెండు ఆన్ చేస్తే 1 నిమిషానికి 5 లీటర్లు వస్తాయి. ఆ 2 ట్యాప్లు ఆన్ చేస్తే 1 నిమిషానికి 5 లీటర్లు వస్తున్నాయి. 1 నిమిషానికి 5 లీటర్లు వస్తున్నాయి. 1 నిమిషానికి మనీ 30 లీటర్లు అండి. మొత్తం 30 లీటర్లు. ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్లు. నిమిషానికి 5 లీటర్లు, నిమిషానికి 5 లీటర్లు, నిమిషానికి 5, నిమిషానికి 5, 30 లీటర్లు. ఎంత ఫిల్ అయిపోతుంది? 30/5, 6 మినిట్స్లో ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది. 6 నిమిషాల్లో ట్యాంక్ అనేది ఫుల్ అయింది. క్లియర్? సెకండ్ క్వశ్చన్, a tap can fill a tank in 10 minutes. ఇది ఆన్ చేస్తే అంటే 10 నిమిషాల్లో ఫిల్ అయిపోద్ది. ఇది ఆన్ చేస్తే ఓకే. while the other can empty in 15 minutes. ఇది ఆన్ చేస్తే అంటే 15 నిమిషాల్లో ఎంటీ అవుతుంది. అది ఆన్ చేస్తే 10 మినిట్స్లో ఫుల్ అయింది. ఇది ఆన్ చేస్తే 15 మినిట్స్లో ఎంటీ అవుతుంది. నేనేం చేశాను అంటే both the taps are open. రెండు ఓపెన్ చేశాను. రెండు ఓపెన్ చేస్తే ఎంత టైంలో ట్యాంక్ ఫుల్ అయింది. 2 ట్యాప్స్ ఓపెన్ చేస్తే ఎంత టైంలో ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది. మొదటి ట్యాప్ చూడండి, ఒక ట్యాప్ 10 నిమిషాల్లో ట్యాంక్ నింపగలదు, మరొకటి 15 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. ఈ రెండు ట్యాప్స్ తెరిచి ఉంచిన ఎంత సమయంలో ట్యాంక్ నిండిపోతుంది? చిన్న చేంజ్ ఉంది క్వశ్చన్లో చూడండి. మొదటిది 10 నిమిషాలు నింపింది, రెండోది 15 నిమిషాల్లో ఖాళీ చేస్తుంది. ఈ రెండు తెరిచి ఉంచితే ట్యాంక్ ఎంత సమయంలో నిండుతుంది? అబ్జర్వ్ గైస్, ట్యాప్ A can fill a tank in 10 minutes. Tap B can empty it in 15 minutes. Tap A can fill a tank in 10 minutes. Tap B can empty it in 15 minutes. Both the taps are open. In what time the tank become empty? Full. ఎంత టైంలో ఫుల్ అయితే అడిగాడు. ఫస్ట్ పాయింట్, ట్యాంక్ ఫుల్ అయితే అవదా చెప్పొస్తాను. అరే బాబు, ట్యాంక్ ఫుల్ అయితే లేదా చూడు. ఒక వాటర్ బాటిల్ చూపిస్తాను నీకు. జస్ట్ మూమెంట్, ఐ గెట్ వాటర్ బాటిల్. యా లుకింగ్ గైస్, ఇది ఒక ట్యాంక్ అనుకోండి. పైనుంచి వాటర్ వస్తున్నాయి. చూడండి, పైనుంచి వాటర్ వస్తున్నాయి. 10 నిమిషాల్లో ట్యాంక్ ఫుల్ అయింది. ఇది ఆన్ చేస్తే 10 నిమిషాల్లో ట్యాంక్ ఫుల్ అయింది. కింద ఒక లీక్ ఉందండి. ఇది ఆన్ చేస్తే 15 నిమిషాల్లో ట్యాంక్ ఖాళీ అయిపోద్ది. నేనేం చేశా అంటే చూడండి, ఇది ఆన్ చేస్తే 10 నిమిషాలు ఫిల్ అయింది. ఇది లీక్ ఆన్ చేస్తే 15 నిమిషాలు ఖాళీ అయిపోద్ది. నేనేం చేశాను అంటే రెండు ఆన్ చేశాను. ఎట్ ఎ టైం ఇగో ఇది ఆన్ చేశాను. ట్యాంక్ ఫుల్ అయితే అవదా? కమాన్. వెంటనే కొంతమంది సార్ ఫుల్ అలా ఇది అవదా అంటాడు. ఇగో వాటర్ చాలా ఫాస్ట్ వస్తున్నాయి. చూడు, వాటర్ చాలా ఫాస్ట్ వస్తున్నాయి. లీక్ ఏంటి? స్మాల్ లీక్, కొంచెం పోతున్నాయి. మరి ట్యాంక్ ఫుల్ అయిద్దా లేదా? వాటర్ చాలా ఫాస్ట్ వస్తున్నాయి. లీకు స్మాల్ లీకు, కొంచెం పోతున్నాయి. ఫుల్ అవదా? ట్యాంక్ ఫుల్ అయిపోద్ది. ట్యాంక్ ఫుల్ అయిపోద్ది. మరి క్వశ్చన్ ఏంటంటే, మరి ఎంత టైంలో ట్యాంక్ ఫుల్ అయింది? ఫుల్ అవడే కాదు, కాసేపు ఓవర్ఫ్లో అవడం కూడా స్టార్ట్ అయింది. ఓవర్ఫ్లో క్వశ్చన్, ఎంత టైంలో ట్యాంక్ ఫుల్ అయింది? క్వశ్చన్ క్లియర్? లెట్స్ సీ నౌ ఆన్సర్. చూడండి, ఎప్పుడైనా ఇది ఫిల్ చేస్తుందంటే ప్లస్ తీసుకోవాలి, ఎంటీ అని వస్తే మైనస్ తీసుకోవాలి, ఖాళీ చేస్తుంది కాబట్టి మైనస్ తీసుకోవాలి. క్లియర్? ఇక చూడండి గైస్, ఎప్పుడైనా సరే ఈ పైప్ ఇంతకుముందు టైం అండ్ వర్క్లో మనం జనరల్ ప్రాబ్లమ్స్ చేసేవాళ్ళం. ఇప్పుడు పైప్ సిస్టమ్ ఏంటంటే ప్రతి క్వశ్చన్ని జనరల్లోకి మార్చాలి. ఏ అనేవాడు ఒక పని 10 రోజులు చేస్తాడు, బి అనేవాడు అదే పని 15 రోజుల్లో పాడు చేస్తాడు. ఇద్దరు కలిసి చేస్తే ఆ పని ఎంతకాలంలో పూర్తయింది.
ఓకే చూడండి, ఫస్ట్ ట్యాంక్ కెపాసిటీ చెప్పండి. ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్స్ అంటే ఎల్సిఎం ఆఫ్ దీస్ టూ 30 లీటర్స్. అసలు ట్యాంక్ కెపాసిటీ ఎంత అంటే 30 లీటర్లు. ఇది ఆన్ చేస్తే 10 నిమిషాల్లో నిండిపోద్దండి. ట్యాప్ ఏ ఆన్ చేస్తే 10 నిమిషాలు నిండిపోద్దంటే నిమిషానికి 3 లీటర్లు వస్తున్నాయి. నిమిషానికి 3 లీటర్లు వస్తున్నాయి. ఇది ఆన్ చేస్తే 15 నిమిషాల్లో ఖాళీ అయింది అంటే నిమిషానికి 2 లీటర్లు. నిమిషానికి 2 లీటర్లు ఖాళీ అవుతున్నాయి. మైనస్ 1 మినిట్లో పైనుంచి 3 వచ్చినాయండి. ట్యాప్లోంచి 3 వస్తే కింద నుంచి 2 వెళ్ళిపోయినాయి. పైప్లోంచి 3 లీటర్లు వచ్చాయి ట్యాంక్లోకి, 2 లీటర్లు హోల్లోంచి వెళ్ళిపోయినాయి. ఇంకెన్నో ట్యాంక్లో ఎన్ని వాటర్ ఉన్నాయి? ట్యాంక్లో 1 లీటర్ ఉంది. +3 -2 అంటే 1 లీటర్ ఉందండి పర్ మినిట్. ఈ 2 ట్యాప్స్ ఆన్ చేస్తే 1 లీటర్ ఉంది పర్ మినిట్. ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్స్. ఎంత ఫిల్ అయిపోద్ది? 30/1 ఆన్సర్ 30 మినిట్స్ అయిపోయింది. 30 మినిట్స్లో ట్యాంక్ అనేది ఫుల్ అవుతుంది. 30 మినిట్స్లో ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్? The tap can fill a tank in 15 minutes while the other can empty in 10 minutes. ఈసారి చూడండి, ఇదేమో 15 నిమిషాల్లో ఫుల్ చేస్తుంది. ఈ ఎంటీ ఏమో 10 నిమిషాల్లో ఎంటీ చేస్తుంది. Both are open together in how many minutes the full tank became empty? ఇన్న క్వశ్చన్కి ఈ క్వశ్చన్ చూడండి, ఈ వాల్యూస్ ఇంటర్చేంజ్ చేశారు. వాటర్ ఏమో ఒక ట్యాప్ ఆన్ చేస్తే ఒక ట్యాప్ 15 నిమిషాల్లో ట్యాంక్ నింపగలదు, మరొకటి 10 నిమిషాల్లో ఖాళీ చేయగలదు. ఈ 2 8 నిమిషాల్లో కలిసి తెరిస్తే ట్యాంక్ పూర్తిగా ఖాళీ అవుతుంది. చూడండి, అంటే మనం ట్యాప్ ఆన్ చేస్తే అంటే 15 నిమిషాల్లో నిండిపోద్ది. స్లోగా వస్తున్నాయి వాటర్ స్లోగా వస్తున్నాయి. అదే ట్యాప్ బి కింద రంధ్రం ఓపెన్ చేస్తే 10 నిమిషాల్లో ఖాళీ అయిపోద్ది. నేనేం చేశాను? 2 ఆన్ చేశాను. చెప్పు, ట్యాంక్ ఫుల్ అయిద్దా ఖాళీ అయిద్దా? ట్యాంక్ వాటర్ స్లోగా వస్తున్నాయి. లీకు బిగ్గు లీకు. వాటర్ స్లోగా వస్తున్నాయి. వాటర్ ఫాస్ట్గా పోతున్నాయి బయటికి. ట్యాంక్ ఫుల్ అయిద్దా? ట్యాంక్ ఫుల్ అవుతుంది, ఖాళీ అయింది. ఎంత సమయంలో ట్యాంక్ అనేది ఖాళీ అవుతుంది? ట్యాప్ ఏ, ట్యాప్ బి, A+B. ట్యాప్ ఏ, ట్యాప్ బి, A+B. ఏ అనేది ఆన్ చేస్తే 15 నిమిషాల్లో నిండిద్దండి. బి ఆన్ చేస్తే 10 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. ఈ 2 ఒకేసారి ఓపెన్ చేస్తే ట్యాంక్ ఎంత సమయంలో ఖాళీ అవుతుంది? క్వశ్చన్ స్టార్ట్. ఎల్సిఎం ట్యాంక్ యొక్క కెపాసిటీ 30 లీటర్లు అండి. ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్లు. అది 15 నిమిషాల్లో నిండిపోతుంది. ట్యాంక్ కెపాసిటీ 30 లీటర్లు, 15 నిమిషాల్లో నిండిపోతుంది. అంటే నిమిషానికి 2 లీటర్లు వస్తాయి వాటర్. నిమిషానికి 2 లీటర్స్ వస్తాయండి దీంట్లోంచి. కానీ దీంట్లోంచి నిమిషానికి 3 పోతున్నాయి బయటికి. ఇది ఆన్ చేస్తే పైనుంచి 1 మినిట్కి 2 లీటర్స్ వస్తే కింద నుంచి 3 లీటర్లు వెళ్ళిపోతున్నాయి. ఆల్రెడీ ట్యాంక్ ఫుల్ ఉందిగా. వచ్చింది 2, పోయింది 3 పోయింది. అంటే ఇందులో ఉన్న వాటర్ ఎంత పోయింది? ఆల్రెడీ 2 వచ్చినాయా, 3 పోయినాయి. 2 వచ్చినాయి, 3 పోయినాయి. అంటే ఇందులో ఉన్నది 1 లీటర్ పోయినాయి. ఈ ట్యాంక్ ఫుల్ ఉంది కదా, పైనుంచి 2 వస్తున్నాయి. ఆల్రెడీ ఫుల్ ఉంది, 2 వచ్చినాయి, 3 పోయినాయి. అంటే ఇందులో ఉన్నది 1 లీటర్ పోయింది. మొత్తం 2 ఆన్ చేస్తే నిమిషానికి 2 ఆన్ చేస్తే 1 లీటర్ పోతున్నాయి. 2 ఆన్ చేస్తే మినిట్కి 1 లీటర్ పోతున్నాయి. మరి కెపాసిటీ 30 లీటర్లు ఉన్నాయి. అందులో ఎంత టైంలో ఎంటీ అయిపోద్ది? -30. మైనస్ అంటే అర్థం ఏంటంటే 30 మినిట్స్ అండి. మైనస్ అంటే అర్థం ఏంటంటే 30 నిమిషాల్లో ఖాళీ అవుతుందని అర్థం. మైనస్ అనే దాని మీనింగ్ ఏంటంటే ఖాళీ అవుతుంది, 30 నిమిషాల్లో ఖాళీ అవుతుంది. 4th one, normally a tank is filled in 10 hours, but due to leak it takes 15 hours to fill it. నార్మల్గా ట్యాంక్ అనేది 10 అవర్స్లో ఫిల్ అయిందండి, కానీ లీక్ వల్ల 15 అవర్స్ పట్టింది ఫిల్ అవడానికి. ఇన్ వాట్ టైమ్ ద లీక్ కెన్ ఎంప్టీ ద ట్యాంక్? సాధారణంగా ఒక ట్యాంక్ 10 గంటల్లో నిండిపోద్ది, కానీ లీక్ కారణంగా దాన్ని పూరించడానికి 15 గంటలు పట్టింది. సమయంలో లీక్ ఖాళీ ఎంత సమయంలో లీక్ ఖాళీ చేయగలదు? చూడండి, క్వశ్చన్ ఏం లేదండి. ఇది ఆన్ చేయరా బాబు, ఇది ఆన్ చేయి. ఇది ఆన్ చేస్తే ట్యాప్ ఏ ఆన్ చేస్తే కరెక్ట్గా 10 నిమిషాల్లో ట్యాంక్ ఫిల్ అవుతుందండి. ట్యాప్ ఏ అనేది ఆన్ చేస్తే కరెక్ట్గా 10 నిమిషాల్లో ట్యాంక్ అనేది ఫుల్ అయిపోద్ది. 10 నిమిషాల్లో ట్యాంక్ ఫుల్ అవుతుంది. కానీ
లీకు కారణంగా కింద ఒక లీక్ ఉంది. ఈ లీకు కారణంగా ఈ రెండు ఆన్ చేస్తే లీకు కారణంగా ట్యాంకు 15 మినిట్స్లో ఫిల్ అయింది. అడుగు సార్ అసలు 10 మినిట్స్లో ఫిల్ అవ్వాలి కదా, మరి నార్మల్గా అయితే 10 నిమిషాల్లో ఫుల్ అయిపోవాలా. నార్మల్గా అయితే జనరల్గా రోజు 10 నిమిషాలు ఫుల్ అయిపోయింది. కానీ కింద లీక్ పడింది వల్ల ఒక హోల్ పడింది, ఒక రంధ్రం ఉంది. ఆ రంధ్రం వల్ల ఇవాళ ట్యాంక్ నిండడానికి 15 నిమిషాలు టైం పట్టింది. మరి క్వశ్చన్ ఏంటంటే ఈ రంధ్రం ఒక్కదాన్ని ఆన్ చేస్తే ఈ ఫుల్గా ఉన్న ట్యాంక్ని ఈ రంధ్రం ఎంత సమయంలో ఖాళీ చేయగలదు? ఈ హోల్ ఈ ట్యాంక్ని ఎంత సమయంలో ఖాళీ చేయగలదు? ఇది క్వశ్చన్. ఇస్ ద క్వశ్చన్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? ఎస్ ఆర్ నో? ఎలిగినా గైస్, A plus B, A plus B. లిఖినా గైస్, ఇది ఆన్ చేస్తే సాధారణంగా 10 అవర్స్లో ఫిల్ అయింది అంటే ప్లస్. ఓకే, ఇది ఒక్కటే ఆన్ చేస్తే యంత్రంలో ఎంపీ అయింది తెలియదు. ఇది ఆన్ చేస్తే యంత్రంలో ఎంపీ తెలియదు. మరి రెండు ఆన్ చేస్తే 15 మినిట్స్లో ఫిల్ అయిపోతుంది అంటే ప్లస్ 15. ఈ వాల్యూస్ని డిఫరెంట్ వేస్లో ఇస్తారు. 10 15ని రెండు ఇక్కడ ఇవ్వటం, ఇలా చేంజెస్ చూపిస్తాను మీకు వాల్యూస్ని. ఓకే, అంటే ఈసారి ఇది అడిగానండి, లీక్ అనేది ఎంత సమయంలో తొట్టెను ఖాళీ చెయ్యగలదు? ఇన్ వాట్ టైమ్ ద ట్యాంక్ బికమ్ ఎంప్టీ ఇఫ్ బి ఈజ్ ఓపెన్ అలోన్? ఎల్సిఎం 30 లీటర్స్. ఇది ట్యాంక్ యొక్క కెపాసిటీ. ఇందులోంచి పర్ మినిట్కి 3 లీటర్స్ వస్తున్నాయండి. ఇందులో ఇది ఆన్ చేస్తే పర్ మినిట్కి 3 లీటర్స్ వాటర్ వస్తున్నాయి. ఇది ఆన్ చేస్తే రెండు ఆన్ చేస్తే ఓన్లీ 2 లీటర్స్ వస్తున్నాయండి పర్ మినిట్కి. 15 2s 30. అంటే అసలు ఇది ఇక్కడ ఎంత ఉంటే 2 వస్తుందండి. ఇది 3. ఇక్కడ ఎంత అయితే రెండు కలిపి 2 రావాలి. ఇక్కడ 3. ఇక్కడ ఎంత అయితే రెండు కలిపి 2 రావాలి. అంటే ఈ ట్యాప్ ఆన్ చేస్తే 1 లీటర్ ఎంటీ అవుతుంది మినిట్కి. 1 మినిట్కి 1 లీటర్ బయటకు వెళ్ళిపోద్ది. 1 మినిట్కి 1 లీటర్ బయటకు వెళ్ళిపోద్ది. 1 మినిట్కి 1 లీటర్ బయటకు వెళ్తున్నాయి. మరి మొత్తం 30 లీటర్లు మొత్తం ఈ ట్యాప్ ఆన్ చేయి, ఇది క్లోజ్ చేయి, 30 లీటర్లు బయట పంపించు. 1 మినిట్కి 1 లీటర్ అండి. 30 లీటర్కి 30 మినిట్స్. 30 నిమిషాల్లో ట్యాంక్ అనేది ఎంటీ అవుతుంది. ఇది చూడండి, 2 taps can fill a tank in 20-30 minutes, while the other can empty in 60 minutes. If all the pipes are open together, అన్ని ఒకేసారి ఓపెన్ చేస్తే in how many minutes the tank become full? ఈ 2 taps ఈ ట్యాప్ ఆన్ చేస్తే 20 minutes ట్యాంక్ ఫుల్ అయింది. ఇదైతే 30 minutes ట్యాంక్ ఫుల్ అయిందండి. ఈ రెండు ఆన్ చేసి ఇది ఆన్ చేస్తే లీక్ ఉంది. ఇక్కడ లీక్ ఆన్ చేస్తే 60 minutes ఎంటీ అయింది. ఈ 3 ట్యాప్స్ ఒకేసారి ఆన్ చేశాను, ట్యాంక్ ఎంత టైంలో నిండిద్ది? క్వశ్చన్. A tap can fill a tank in 20 minutes, while B can fill the tank in 30, but C can empty it in 60 minutes. I open all 3 taps. In what time the tank become full? Question. Right? Look it up. Guys, observe LCM 120 MB. This is tank capacity 120 LCM. ఇది ఆన్ చేస్తే 20 మినిట్స్లో అండి 120 లీటర్స్ 20 మినిట్స్లో ఫుల్ అవుతాయి. 120 లీటర్స్ 20 మినిట్స్లో ఫుల్ అవుతాయి అంటే పర్ మినిట్కి 6 లీటర్స్ వస్తాయండి. 120 లీటర్స్ 30 మినిట్స్లో ఫుల్ అవుతుందంటే పర్ మినిట్కి 4 లీటర్స్ వస్తున్నాయి. 120 లీటర్స్ 6 మినిట్స్లో ఎంటీ అవుతుందంటే పర్ మినిట్కి ఓన్లీ 2 లీటర్స్ ఎంటీ అవుతుంది. పర్ మినిట్కి 2 లీటర్స్ ఎంటీ అవుతుంది. ఈ మూడు ఆన్ చేస్తే పర్ మినిట్కి 6 + 4 10 - 2 పర్ మినిట్కి 8 లీటర్స్ వస్తున్నాయండి. ఈ మూడు కనుక ఒకేసారి ఆన్ చేస్తే ఈ ట్యాంకులోకి 8 లీటర్స్ వస్తున్నాయండి. పర్ మినిట్కి 8 లీటర్స్ వస్తున్నాయి. మరి కెపాసిటీ 120 లీటర్స్ అండి. ఎంత టైంలో ట్యాంక్ ఫుల్ అయింది అంటే 120/8 8 కేబుల్ 1 టైం 5 15 మినిట్స్లో ఆ మూడు ఆన్ చేస్తే కరెక్ట్గా 15 నిమిషాల్లో ట్యాంక్ అనేది నిండుతుంది. క్లియర్? టైప్ 2 క్వశ్చన్లో అడిగారండి. టైప్ 2 CGL టైప్ 2లో అడిగారు. చాలా హార్డ్ క్వశ్చన్. లెట్స్ సీ ఎలా చేయాలో చూద్దాం. ఓకే, చూడండి. A system can be filled by 2 pipes in 12, 16 minutes respectively.
ఇది ఆన్ చేస్తేనేమో 12 minutes లో ఫిల్ అవ్వాలండి. ఇది ఆన్ చేస్తే 6 minutes లో ఫిల్ అవ్వాలి. బోత్ ఆర్ ఓపెన్ టుగెదర్ ఫర్ ఏ సర్టెన్ టైం. రెండు కూడా ఆన్ చేశారు కొంతసేపు. Out being clogged, only 7/8 quantity of water flows through the former pipe and 5/6 quantity water flows through the lateral pipe. After removal of the obstruction, this obstruction, the tank is filled in 3 minutes. From that moment, how long was it before full flow began? Yeah, sure. ఒక ట్యాంక్ వరుసగా 12,16 నిమిషాలు రెండు పైపుల ద్వారా నింపచ్చు. ఇది ఆన్ చేస్తే 12 నిమిషాలు, ఇది ఆన్ చేస్తే 16 నిమిషాలు నింపచ్చు. రెండు ఒకే నిర్దిష్ట సమయానికి కలిసి తెచ్చుకున్నాయి. మొదటి పైప్ ద్వారా 7/8 పరిమాణంలో నీరు ప్రవహిస్తుంది మరియు రెండవ పైప్ ద్వారా 5/6 నీరు ప్రవహిస్తుంది. ఆ అడ్డంకులను తొలగించిన తర్వాత ఆ క్షణం నుంచి 3 నిమిషాల్లో సిస్టమ్ నిండి ఉంటుంది. పూర్తి ప్రవాహం ప్రారంభించడానికి ఎంతకాలం ముందు ప్రవాహం ఉంది? అసలు నార్మల్గా అయితే ట్యాంక్ ఎంత ఫిల్ అవుతుందండి? ఇదో చూడు, నార్మల్ ఐ ఎక్స్ప్లెయిన్ ది క్వశ్చన్. అబ్జర్వ్ గైస్, ఈ ట్యాప్ ఆన్ చేస్తే 12 నిమిషాలు ఫుల్ అయిపోద్ది ట్యాంక్. ఈ ట్యాప్ ఆన్ చేస్తే 16 నిమిషాలు ఫుల్ అవుతుంది. న్యాయంగా అయితే ఇది ఆన్ చేస్తే 12 నిమిషాలు, ఇది ఆన్ చేస్తే 16 నిమిషాల్లో ఫుల్ అయిపోతాయి. ఎస్ ఆర్ నో? ఏమైందంటే దీంట్లో చూడండి, దీంట్లో క్లాగ్ ఉంది, మట్టి ఏమనాలి, క్లాగ్ అంటే చెత్త. ఈ ట్యాప్ లోపల ఇదంతా క్లాగ్ ఉంది, నాచు ఉంది, క్లాగ్. దీంట్లో కూడా క్లాగ్ ఉంది, చూడండి చెత్త అంతా ఉంది, క్లాగ్ ఉంది. సో ట్యాప్ ఆన్ చేశారు. యాక్చువల్గా అయితే 12 minutes ఫిల్ అయిపోవాలి. ఇది ఆన్ చేస్తే 6 minutes ట్యాప్ ఆన్ చేస్తావు. ఒకటి ఆన్ చేస్తే 12 minutes, ఇది ఆన్ చేస్తే 6 minutes ఫిల్ అయిపోవాలి. చూస్తా ఉన్నావు కానీ నీళ్లు సరిగా రావట్లా. బికాస్ ఆఫ్ ద క్లాగ్. అందులో చెత్త ఉండడం వల్ల నీళ్లు సరిగా రావట్లా. నీరు సరిగా నువ్వేం చేస్తావు? రాకపోతే ఏం చేస్తావు? సార్ నేను ప్లంబర్ ఏంది, నువ్వు చేసుకోలే ఇంకో నీళ్ళేదా? ప్లంబర్ పిలిచేదిరా, కూర్చొని చేయి. ప్లంబర్ ఏంటి? ఇగో పైపులో నాచుందివా, ఏం చేస్తావు? నీళ్ళే కదా, ఓపెన్ చేసి బాగు చేయి. ఓకే, రెండు ఆన్ చేసావు. ఫస్ట్ రెండు ఆన్ చేస్తే వాటర్ స్లోగా వస్తున్నాయి. వాటర్ దీంట్లోంచి 7/8 క్వాంటిటీ వస్తున్నాయి. రావాల్సిన వాటర్ రావట్లా, ఫుల్గా రావట్లా. దాంట్లోంచి 7/8 భాగం నీరు మాత్రమే వస్తుంది. మరి దీంట్లోంచి అయితే 5/6 వాటరే వస్తుంది. ఎందుకంటావు? ఎందుకంటే అందులో లోపల చెత్త ఉంది. ఆ పైప్ లోపల క్లాగ్ ఉంది. కాసేపు ఆన్ చేసి చూసావు, వాటర్ రావట్లేదని ఆఫ్ చేయి. ఇంకా ఆఫ్ చేసిన తర్వాత అందులో ఉన్న చెత్త తీసేయి. తీసేసావా? మళ్ళీ ఆన్ చేయి. ఇప్పుడు ట్యాంకు 3 నిమిషాలు నిండిపోయింది. ఏది రిమైనింగ్ ఆల్రెడీ కొంత వాటర్ వచ్చినాయండి. ఇగో వాటర్ వస్తాయండి, 7 దాకా వచ్చినాయి. తర్వాత ఏం చేసావు? 7 దాకా వచ్చినాయి. ఆ క్లాగ్ తీసేసావు. ఆ క్లాగ్ తీసేస్తే ఈ రిమైనింగ్ పార్ట్ అంతా 3 నిమిషాలు నిండిపోయింది. ఏది చెత్త తీసేసాక. నా క్వశ్చన్ ఏంటంటే, ఈ పార్ట్ నేను చూసా, ఏది బిఫోర్ క్లాగ్, ఎంత టైం వరకు, ఎంత టైము? ఇది క్వశ్చన్. ఎంత టైము? హౌ లాంగ్ వాజ్ ఇట్ బిఫోర్ ద ఫుల్ ఫ్లో బిగేన్ అవడం వరకు ఎంత సమయం వరకు ఆ రెండు ట్యాప్లు తెరిచి ఉన్నాయి? క్వశ్చన్ క్లియర్ మై డియర్ ఫ్రెండ్స్? క్వశ్చన్ క్లియర్? క్వశ్చన్ అర్థం అయితే ఈజీ అండి. క్వశ్చన్ అర్థం కావాలి ఫస్ట్. దట్స్ ఆల్. లుక్ యు నో, ట్యాప్ ఏ 12 minutes లో ఫిల్ చేస్తుంది, ట్యాప్ బి 6 minutes లో ఫిల్ చేస్తుంది. రెండు కలిపి ఆన్ చేయాలి. LCM 48 అండి, LCM 48. ఇది ఆన్ చేస్తే న్యాయంగా అయితే 4 liters రావాలండి. మినిట్కి న్యాయంగా 4 liters రావాలి. ఇది ఆన్ చేస్తే మినిట్కి న్యాయంగా 3 liters రావాలి. ఫస్ట్ ఆన్ చేస్తే యాక్చువల్గా 1 minute కి 4 liters రావాలి. ఫస్ట్ ఆన్ చేస్తే. సెకండ్ ఆన్ చేస్తే మినిట్కి 3 liters రావాలి. దీంట్లోంచి నిమిషానికి 4 రావాలి, 3 రావాలి. మరి వస్తున్నాయా? రావట్లా. మరి ఎంత వస్తున్నాయి? దీంట్లోంచి 7/8 వాటర్ వస్తుంది. దీంట్లోంచి 7/8 వాటర్ వస్తుందండి. అంటే 3.5 liters వస్తాయి. దీంట్లోంచి 5/6 వాటర్ వస్తున్నాయి. 3 లీటర్ రావాలి నిమిషానికి. కానీ 5/6 అంటే
2.5 లీటర్సే వస్తున్నాయి. అసలు రావాల్సింది 4 లీటర్స్ కానీ 3.5 వస్తున్నాయి. రావాల్సిన 3 కానీ 2.5 వస్తున్నాయి. ఓకే, ఇలా వస్తున్నాయి. సో ఏం చేస్తామంటే ఇలా వస్తున్నాయి అనేసి ఈ రెండు ఆన్ చేసావు కాసేపు. ఈ రెండు ఆన్ చేస్తే మినిట్కి అసలైతే మినిట్కి ఎంత వస్తాయి అంటే 6 లీటర్స్ వస్తాయండి. ఈ రెండు ఆన్ చేస్తే మినిట్ 6 లీటర్స్ వస్తాయి. అసలు రావాల్సిందంత యాక్చువల్గా మినిట్కి 7 లీటర్స్ రావాలి. మొత్తం కెపాసిటీ 48 లీటర్స్ అండి. అసలైతే న్యాయంగా అయితే 7 లీటర్స్ రావాలి మినిట్కి, కానీ వచ్చేది 6. అసలు రావాల్సింది 7 కానీ వస్తుంది 6. ఎందుకని? నాచు వల్ల క్లాగ్, బికాస్ ఆఫ్ క్లాగ్. ఆ క్లాగ్ తీసేసాక 3 మినిట్స్లో ఈ పార్ట్ ఫిల్ అయిపోయింది. ఈ పార్ట్ 3 మినిట్స్లో ఫిల్ అయింది. ఆ పార్ట్ ఏం లీటర్లు చెప్పండి? 7 మినిట్కి 7 లీటర్స్ వస్తాయండి. రెండు ఆన్ చేస్తే మినిట్కి 7 లీటర్స్. మరి 3 మినిట్స్ అన్నాడు అంటే ఇది 21 లీటర్స్ అండి. ఇది 21 లీటర్స్. మరి ఇదెంత ఉంటుంది? మొత్తం కెపాసిటీ 48. అది 21 పోయింది. ఇదెంత? 21 తీసేయి. 27 లీటర్స్. ఈ పార్ట్ ఎవరు ఫిల్ చేయాలి? ఈ 27 లీటర్స్ ఎవరు ఫిల్ చేయాలి? నాచు ఉన్నప్పుడు ఫిల్ చేయాలి. మినిట్కి 6 వస్తున్నాయి. 6 4 24 అంటే 3.5 మినిట్స్ కావాలండి. సో బిఫోర్ క్లాగ్ ఎంత టైం కావాలంటే ఫుల్ ఫ్లో బిగిన్ అవడానికి 3.5 మినిట్స్ ఆన్ చేసి ఉంచావు. 3.5 మినిట్స్ తర్వాత నువ్వు ట్యాప్స్ ఆన్ చేసి మళ్ళీ నాచు క్లీన్ చేశాక రిమైనింగ్ పార్ట్ 3 మినిట్స్లో ఫిల్ అయిపోయింది. దాట్స్ ఆన్సర్. ఓవర్. సో నా క్వశ్చన్, హౌ లాంగ్ వాజ్ ఇట్ బిఫోర్ ద ఫుల్ ఫ్లో బిగిన్ అంటే 3.5 మినిట్స్ ఇస్ ద ఆన్సర్. పర్వాలేదండి, అర్థం కాలేదా? ఇంకో క్వశ్చన్ చెప్తాను, డోంట్ వరీ. ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దట్ విల్ అండర్స్టాండ్. డోంట్ వరీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వన్ మోర్ క్వశ్చన్. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. సో క్వశ్చన్ నెంబర్ 7, look now. A tank is filled by 2 pipes in 15, 25 minutes respectively. ఇది ఆన్ చేస్తే 15 మినిట్స్లో ఫిల్ అయిపోవాలి. ఇది ఆన్ చేస్తే 25 మినిట్స్లో ఫిల్ అవ్వాలి. Both are open together for a certain time. రెండు కూడా ఆన్ చేస్తారు for a certain time. Of being clogged, only 5/6 quantity of water flows through the former pipe and first pipe, and 5/8 quantity water flows from the second pipe. After removal of the obstruction, the tank is filled in 5 minutes. You know how much time the tank become full? Sure. This is same question. ఒక ట్యాంక్ను 2 పైపుల ద్వారా వరుసగా 15-25 నిమిషాల్లో నింపవచ్చు. రెండు ఒక నిర్దిష్ట సమయం వరకు తెరవబడతాయి. కొంత టైం వరకు రెండు తెరిచాం. మొదటి పైపు ద్వారా 5/6 పరిమాణంలో నీరు ప్రవేశిస్తుంది. అడ్డంకిని తొలగించే మొదటి పైపు ద్వారా 5 పరిమాణం, రెండో పైపు నుండి 5/8 నీరు ప్రవేశిస్తుంది. ఆ అడ్డంకిని తొలగించిన తర్వాత ట్యాంక్ 5 నిమిషాలు నిండి ఉంటుంది. ఎంత సమయంలో ట్యాంక్ నిండుతుంది? నా క్వశ్చన్ మొత్తం, హౌ మచ్ టైం రిక్వైర్డ్ ఫర్ ద ట్యాంక్ టు ఫిల్? టోటల్ హౌ మచ్ టైం రిక్వైర్డ్ టు ఫిల్ ద ట్యాంక్ అంటే ఏదో ఫస్ట్ ఏంటంటే క్లాగ్ ఉంది చూడండి. ఇది క్లాగ్, చెత్త ఉంది. ఈ క్లాగ్ ఉండడం వల్ల దీంట్లోంచి 5/6, దీంట్లోంచి 5/8 వాటర్ వస్తాయి. కొంత టైం ఆన్ చేసావు, ఇక్కడ దాకా ఫిల్ అయింది. తర్వాత ఏం చేస్తావు? వాటర్ సరిగ్గా రావట్లా, అర్థమైపోయింది. వాటర్ సరిగ్గా రావట్లా ఏం చేసావు? ఆఫ్ చేసి క్లీన్ చేసిన తర్వాత ఈ రిమైనింగ్ పార్ట్ ఇది ముందు ఫిల్ అయిందండి. క్లీన్ అవ్వక ముందు క్లాగ్ ఉన్నప్పుడు క్లాగ్ తీసేసిన తర్వాత కరెక్ట్గా ఈ పార్ట్ అనేది 5 మినిట్స్లో ఫిల్ అయిపోయింది. క్లాగ్ లేదు ఇక్కడ, చెత్త తీసేసాక 5 నిమిషాలు నిండిపోయింది. నా క్వశ్చన్, మొత్తం ఎంత టైంలో ట్యాంక్ నిండుతుంది? క్వశ్చన్, హౌ మచ్ టైం రిక్వైర్డ్ టు ఫిల్ ద ట్యాంక్? నీకు ముందు క్వశ్చన్ అర్థం కావాలండి. క్వశ్చన్ అర్థమైతే ఆన్సర్ ఈజీ అవుతుంది. క్వశ్చన్ అర్థమైందా ముందు? ఏమంటావు? క్వశ్చన్ అర్థమైందా? విఎంఆర్ లాజిక్స్ ఫాలో, ఈజీగా వచ్చేస్తాయి ఆన్సర్. సింపుల్. విఎంఆర్ లాజిక్స్ యాప్ ఫాలో. ఆల్రెడీ తెలిసిందే మీకు. విఎంఆర్ లాజిక్స్ యాప్ మేము లాంచ్ చేసాం. 9th నుంచి క్లాస్ స్టార్ట్ అని. ఓకే, విఎంఆర్ లాజిక్స్ యాప్ ఒకసారి చూడండి. ప్లేస్టోర్లో ఉంది విఎంఆర్ లాజిక్స్ యాప్. చాలా డీసెంట్ లాజిక్స్ ఉంటాయండి, మీకు చాలా ఉంటాయి, బాగుంటుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అర్థమెటిక్ ఒకటే కావాలి అనుకుంటే విఎంఆర్ లాజిక్స్ ఇస్ ద బెస్ట్ యాప్.
అర్థమెటిక్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావా, అర్థమెటిక్లో నువ్వు రాణించాలి అనుకుంటే విఎంఆర్ లాజిక్స్. ఇక్కడ ఇంకా అంటే ఇన్ డెప్త్ ప్రతి క్వశ్చన్ డెప్త్గా డిస్కస్ చేయడం జరిగింది. అందులో డెప్త్ క్వశ్చన్స్ అండి, ఈజీ కదండి, హార్డ్ క్వశ్చన్స్ ఈజీ ఎలా చేయాలి అనేది డిస్కస్ చేస్తాం. విఎంఆర్ లాజిక్స్ యాప్ ప్లే స్టోర్లో ఉంది, చూడండి ఒకసారి. గైస్ అదో ట్యాప్ ఏ 15 minutesలో ఫిల్ చేస్తుంది, ట్యాప్ ఏ 15 minutesలో ఫిల్ చేస్తుందండి, ట్యాప్ బి 25 minutesలో ఫిల్ చేస్తుందండి. ఓకే, రెండు ఆన్ చేస్తే ఎంత ట్యాంక్ ఫుల్ అవుతుంది. ఫస్ట్ LCM 75, ఇది ఆన్ చేస్తే యాక్చువల్గా అయితే 5 లీటర్స్ కావాలండి పర్ మినిట్. మొత్తం ట్యాంక్ కెపాసిటీ 75 లీటర్లు, 15 నిమిషాలు నిండిపోయింది. 75 లీటర్లు 15 నిమిషాలు నిండింది అంటే పర్ మినిట్కి 5 లీటర్స్ కావాలి. పర్ మినిట్కి 75 లీటర్లు 25 minutesలో నిండింది అంటే పర్ మినిట్కి దీంట్లో 3 రావాలి. అసలు రెండు ఆన్ చేస్తే న్యాయంగా అయితే 8 లీటర్స్ రావాలి పర్ మినిట్కి. ఆ 2 ట్యాప్స్ ఆన్ చేస్తే యాక్చువల్గా 8 లీటర్స్ రావాలి. దీంట్లోంచి ఒక 5 రావాలి, దీంట్లోంచి ఒక 3 రావాలి యాక్చువల్గా అయితే. కానీ దీంట్లోంచి 5/6 వాటర్ వచ్చిందండి, 5/6 ఆఫ్ 5. దీంట్లోంచి 5/8 వచ్చినాయండి, 5/8 ఆఫ్ 3. ఓకే, అంటే ఎల్సిఎం తీసుకుంటే 24, 6 టేబుల్ 3 టైమ్స్ అండి, 6 టేబుల్ 4 టైమ్స్, 6 4s 25 4s ఎంత అంటే 100. 8 టేబుల్ 3 టైమ్స్, 9 5s 45. రెండు ఆన్ చేస్తే 145/24 అంటే రెండు ఆన్ చేస్తే 24 టేబుల్ 5 టైమ్స్ 6 టైమ్స్ చూసుకోండి, 6 టైమ్స్ 120 ప్లస్ 6 4s 24, 144. అప్రాక్సిమేట్గా 6 లీటర్స్ వస్తున్నాయండి పర్ మినిట్కి. పాయింట్లో కొంచెం వేరియేషన్ ఏం కాదండి, అసలు పాయింట్లో కొంచెం వేరియేషన్ ఏం కాదు. యాక్చువల్గా రావాల్సింది ఎంత అంటే పర్ మినిట్కి 8 లీటర్స్ రావాలి, కానీ వచ్చింది అయితే 6 లీటర్సే. ఇది అప్రాక్సిమేట్, నాట్ ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్. యాక్చువల్గా రావాల్సింది 8 లీటర్స్ పర్ మినిట్, కానీ వచ్చింది అయితే ఓన్లీ 6 లీటర్ పర్ మినిట్. ఫస్ట్ రెండు ఆన్ చేస్తే అప్రాక్సిమేట్గా 6 లీటర్స్ వస్తున్నాయి మినిట్కి. కొంచెంసేపు ఆపేశాక 5 minutesలో ఫిల్ చేస్తుంది. అంటే ఇది 5 minutes ఉందంటే క్లాగ్ పోయాక 40 లీటర్స్ ఫిల్ అయ్యండి, ఆ మిగతా మొత్తం 75లో మిగతా 30 లీటర్స్ అండి, 75లో మిగతా 30 లీటర్స్ అండి క్లాగ్ ఉన్నప్పుడు. పర్ మినిట్కి వస్తాయి 6 లీటర్స్, 5/6 minutes అంటే ఇది ఒక 5/6 minutes అండి. సో ఎంత టైంలో ట్యాంక్ ఫుల్ అయింది అంటే 5 + 5 10, 5/6 minutesలో ట్యాంక్ అనేది ఫిల్ అవటం జరుగుతుంది. క్లియర్? సో విత్ దిస్ ఆల్ ఆఫ్ యూ టైమ్ అండ్ వర్క్ 14th వీడియో అయిపోయింది. నెక్స్ట్ వీడియో రిలీజ్ 15th వీడియో ఆఫ్ యూ. బట్ గైస్ డోంట్ ఫర్గెట్ ఆన్ 14th ఈవినింగ్ 7:30 PM to 8:30 PM షార్ప్. ఇది లైవ్ క్లాసు. 7:30 PM అంటే 7:30 రావాలా. నేను 8కి వస్తాను, 9కి వస్తాను, అయిపోద్ది క్లాసు. రావచ్చు, కానీ మాక్సిమం ట్రై చేయండి. టైంకి వస్తే నువ్వు ఎక్కడున్నావు, నీ లెవెల్ ఏంటి, నువ్వు ఏ స్టేజ్లో ఉన్నావు తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఒక 1000 మంది వస్తారు ఎగ్జామ్కి లైవ్లో, ఆల్మోస్ట్ ఒక 1000 పైన వస్తారు. కాబట్టి లైవ్లో మీరు టైంకి వచ్చేస్తే మీరు ఎలా ఉన్నారు ఏంటి పొజిషన్ తెలుసుకోవచ్చు. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఏంటంటే మోస్ట్లీ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఎగ్జామ్స్ రాయాలని వాళ్ళే వస్తారండి. అంటే ఎక్కువ బాగా చదివే స్టూడెంట్సే వస్తారు ఈ క్లాస్కి. చాలా బాగా చదివే స్టూడెంట్స్ కదా, వాళ్ళు ఏం చేస్తారంటే ఏ ఒక్క ఎగ్జామ్ వదిలేరు. వాడు ఎగ్జామ్ జరుగుతుందంటే వాడు రాస్తాడు వెళ్ళి. ఎవరు రాస్తాడు ఎలాగా? ఎవడైతే బాగా సిన్సియర్ ఉంటాడో, సీరియస్ ఉంటాడో ఎడ్యుకేషన్ మీద, వాడు నెక్స్ట్ జాబ్ కొట్టాలి అనుకుంటాడో అలాంటి వాళ్ళు రాస్తాడు. కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అని నీకు తెలవడం కోసం నువ్వు రాయాలి ఎగ్జామ్ ఇది. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి మిగతా మీ ఫ్రెండ్స్కి కూడా. ఫ్రీగా విఎంఆర్ సార్ టెస్ట్ కండక్ట్ చేస్తున్నారు, విల్ రైట్ ద ఎగ్జామ్ అని చెప్పండి. 7:30 to 8:30 PM టెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఈ టెస్ట్ 14, 15, 16, 17, 18 5 days ఉంటుందండి. సూపర్ 50 అనేసి. ఓకే, సేమ్ టైం ఎవ్రీడే సేమ్ టైం. ఎక్కడ అన్అకాడమీ ప్లాట్ఫామ్లో ఈ టెస్ట్ ఉంటుంది. యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ. ఓకే, క్లియర్ గైస్? one point I forgot to tell you, my dear friends, as I told you many times, మీకు వీడియోస్ చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. ప్లీజ్ షేర్ ద వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సీ దట్ ద వ్యూ షుడ్ బి మోర్. ఓకే, and we'll meet you again in the live on 14th.
subscribe, share and like it. Thank you guys. It's your Vima. Thank you.